హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా భార్య పుట్టినరోజు. ఈవేళ కరెక్ట్గా నాగుల చవితి రోజు పడింది. కరెక్ట్గా తనకి తగ్గట్టే ఇప్పుడు బుసలు కొడుతుంటుంది. ఎందుకంటే తన పుట్టినరోజుకంటూ నేనేమీ పట్టుకు రాలేదు ఇప్పటిదాకా. ఇదిగో పుట్టలో పాలు పోసి వచ్చేసరికి ఈ టైం అయ్యింది. ఇంకెప్పుడు వెళ్తాను? ఇప్పుడు చూడాలి తను ఏటి చేస్తుందో, ఏం బుసలు కొడుతుందో, ఏటి చేస్తుందో. వెళ్ళి మెల్లింగా శాంత పొరుద్దాం మెల్లింగానే. ఓకే, ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. అబ్బో, జ్యోతి డార్లింగ్, ఏమండి? హ్యాపీ బర్త్డే డార్లింగ్. ఇదేంట్రా అయితే? థ్యాంక్ యూ అండి. చీర ఎలా ఉంది? బాగుందా? వచ్చిందండి వయ్యారి. సూపర్గా ఉన్నావు తెలుసా. అయినా నువ్వు ఏ చీర కట్టినా అప్సరసలాగా ఉంటావి. అప్సరసలాగా. వేసేసాడు, బాగా వేసేసాడు. చెప్పండి, రండి కొద్దిగా నన్ను ఆశీర్వదించండి. దా అమ్మా, నవ్వు కూడా ఉంది ఈరోజు. ఫుల్ సేఫ్ మనం. దేవుడున్నారా? ఫ్రెండ్స్, ఇలాంటి అవకాశాలు మనకి అరుదుగా లభిస్తాయి. వీటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. అబ్బా, ఆశీర్వదించండి. ఇక్కడ కూడా డిమాండానా? ఉండు తల్లి, నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండి, నన్ను చల్లగా ఉంచి, నన్ను నీ చెప్పు చేతల్లో ఉంచుకొని, నీ చేయే పై చేయిగా వర్ధిల్లి, నన్ను మంచి సన్మార్గంలో నడిపించి, నాపై అప్పుడప్పుడు కరుణ ఉంచి, అప్పుడప్పుడు దయదలిచి నాపై కరుణ చూపించాలని నిండు మనసుతో నిన్ను చల్లగా ఆశీర్వదిస్తున్నానమ్మా. లేకు తల్లి. మీరు నన్ను ఆశీర్వదించినట్లేదు. మీ మనసులో అంతా కక్కి మీ కోరికలన్నీ చెప్పినట్టుంది. అంతేగా అంతేగా. అదే అప్పుడప్పుడు నువ్వు ప్రతిదీ అలాగ అడగకూడదు. ఓ నీ అబ్బా ఆపరదే. ఏమండి? ఏమ్మా? పుట్టినరోజుకి నా కోసం ఎవరైనా పాట పాడతారు అనుకుంటే మీరేంటి? పాట రాత్రంతా పడుకోకుండా మంచి పాట ఒకటి వీడియో చూసానే, అది పాడుదాం అనుకున్నా. అదండి. పుట్టినరోజు జై జయలో చిట్టి పాపాయి. పాడండి, నా కోసం డీజేలో మంచి మ్యూజిక్ తో పాడతారు అనుకుంటే. పుట్టినరోజు జై జయలో చిట్టి పాపాయి, చిట్టి పాపాయి. జ్యోతి, ఈ పుట్టినరోజు పూట నీకు ఎటువంటి గిఫ్ట్ తేలేదు నేను. పద అలా సరదా బయటికి వెళ్ళి వచ్చేద్దాం. నాకెందుకండి గిఫ్ట్? మీరే పెద్ద గిఫ్ట్. 7 జన్మలకి మీరే కావాలండి నాకు. అయిపోయి ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అయినా మర్చిపోయారా ఏంటి? మన సాయంత్రం అనాథాశ్రమానికి వెళ్తాం కదా. అది సాయంత్రం కదమ్మా, ఇప్పుడు మామూలుగా వెళ్ళి వచ్చాక అలాగే సాయంత్రం వెళ్ళిపోదాం అక్కడికి. ఎందుకండి, ఇప్పుడు వంట చేసేస్తాను, శుభ్రంగా భోజనం చేసి సాయంత్రం చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాయిగా 1 గంట 2 గంటలు వాళ్ళ దగ్గర గడిపి డిన్నర్ చేసి వద్దాము.
మనం ఎప్పుడు చేసే పని అదే కదే. సరేలే అయితే. సరేనా? ఓకే. ఓకేనా? అది ఫ్రెండ్స్, మాకు అంటే మా ఇంట్లో ఎవరికైనా సరే, అంటే మా ఆవిడ పుట్టినరోజు అవనియండి, నా పుట్టినరోజు అవనియండి, మా పెళ్లి రోజు అవనియండి, దేనికైనా సరే, ఏ చిన్నదైనా సరే తప్పనిసరిగా ఇంట్లో సరదాగా చేసుకోవలసినవన్నీ చేసుకుంటామండి. కానీ సాయంత్రం అయితే మటుకు 4 దాటితే మాత్రం అలా ఓల్డేజ్ హోమ్కి కానీ లేదా అనాథ శరణాలయానికి కానీ ఏదో ఒకదానికి తప్పనిసరిగా అక్కడికి వెళ్ళిపోతామండి. సాయంత్రం డిన్నర్ వాళ్ళతోనే మేము కలిసి చేస్తాము. చేసి వాళ్ళతో సరదాగా అలా ముచ్చట్లు ఆడుకొని అని చేసుకొని మేము ఇంటికి వస్తుంటామండి. అదొక వాళ్ళ మొక్కలు నవ్వు చూస్తే అదో ఫీల్ అండి. అది ఎలా వ్యక్తపరచాలో కూడా తెలియదు. అంత ఆనందం కలుగుతుందండి నిజంగానే. అవునండి, చాలా సరదాగా ఉంటదండి. మనం ఇంట్లో చేసుకుని తినడానికన్నా పాపం అనాథ పిల్లలు వాళ్ళకి ఎవరు పెడతారు? మనం తీసుకెళ్లి పెట్టింది వాళ్ళు తింటూ మనకి విషెస్ చేస్తుంటే అది చాలా ముచ్చటగా వాళ్ళ ఉంటది. మొక్కలో నవ్వు చూస్తేనండి ఆహాహాహా బాగుంటది ఎంత కాబట్టి. ఇచ్చినా దొరకదండి మనకి. అందుకే ఎవరైనా సరే అలా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ చేయండి. మీకు కామెంట్ చేస్తేనే కదా మీకు ఎలాంటి కంటెంట్లు కావాలో మాకు తెలుస్తుంది. మేము అలా చేయడానికి ట్రై చేస్తామండి. ప్లీజ్ అండి, ప్లీజ్. లైక్ చేయట్లేదు ఎవ్వరు, చూస్తున్నారు కానీ. పుట్టినరోజు పూట అడుక్కుంటున్నది అయితే పుట్టినరోజు పూట అడిగితేనే వాళ్ళు ఇస్తారు గిఫ్ట్ గాను. లైక్, ఏమండి కామెంట్ చెయ్యండి ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్. పద, టైం Thank అవుతుంది. you.